ఎప్పుడైతే మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా ఈ మనం బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నా కానీ బ్లడ్ వెజల్స్లో ఏదైనా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఏర్పడిపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరిగిపోవడం, లేదంటే ట్రైగ్లిసరైడ్ వాల్యూస్, ఎల్డిఎల్ వాల్యూస్ ఎక్కువగా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మనకి పెరిగిపోవడం వల్ల ఈ గుండె పనితీరు అనేది, గుండె ఫంక్షనింగ్ అనేది జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో తగ్గిపోయినప్పుడు జనరల్గా వాటిలో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఆక్సిజన్ కెపాసిటీ అనేది మనం పీల్చుకునే మన ప్రాణవాయు ఆక్సిజన్ కెపాసిటీ, ఆక్సిజన్ వైటాలిటీ అనేది తగ్గిపోవడం, జనరల్గా ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోవడం జరిగినప్పుడు జనరల్గా మనం చేసే పనికి జనరల్గా మన ఫిజికల్ ఎగ్జర్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ ఎగ్జర్షన్కి మనకి బాడీ సప్లై అండ్ డిమాండ్కి ఇంబ్యాలెన్స్ వచ్చేయటం వల్ల వాళ్ళు ఏ పని చేయలేరండి. ఒక 5-10 నిమిషాలు కూర్చుని కానీ వాళ్ళు మళ్ళీ బాడీ అనేది రీజువనేట్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు ఒకసారి డిస్కస్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్ళటం అనేది చేయటం అనేది చాలా ఉత్తమం అండి. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళకి తోచిన మెడిసిన్ ఏదైనా వాడేసుకుంటూ ఉంటారు, లేదంటే ఏదో కొంతమంది ఏం చేస్తుంటారు ఏదో బలానికి టాబ్లెట్ అని ఏదో వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇష్టం వచ్చిన హోమ్ మెడికేషన్స్ చేసుకుని అనవసరమైన అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోకుండా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే దాన్ని ప్రాపర్గా ఒక నిర్ధారణకు వచ్చి, వ్యాధి నిర్ధారణకు వచ్చి తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి హెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు.